గడిచిన 4-5 రోజులుగా చూస్తుంటే ఏ పార్టీ వ్యతిరేకత టీఎంసీ మీద వ్యక్తమవుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. హింస కారణంగా ఇబ్బంది పడిన వాళ్ళందరినీ లేదా పోస్ట్ పోల్ వైలెన్స్లో గాయపడ్డ వాళ్ళని పరామర్శించడం అనే నెపంతో వెళ్ళిన అభిషేక్ బెనర్జీ సోనార్పూర్లో ఆయన మీద కోడిగుడ్లు చెప్పులతో రాళ్లతోటి దాడి చేశారు. అంటే ఏ స్థాయిలో ప్రతిఘటన అక్కడ ఉందనేది ఒక అంశం స్పష్టంగా. తర్వాత హీ వాజ్ అడ్మిటెడ్ ఇంటూ ఏ ప్రైవేట్ హాస్పిటల్. ఇవన్నీ పక్కన పెడితే ఆయన అడిగిన ప్రశ్న చాలా అసందర్భంగా ఉంది. పోలీసులు ఎక్కడా కనిపించట్లేదు అంటే ఇన్నాళ్ళు వాళ్ళు మోచేతి నీళ్లు తాగిన పోలీసులు కనపడలేదనా, అసలు పోలీసులు కనపడలేదనా అనే దానికి సమాధానం రావాలి. ఇక రెండో అంశం చూస్తే వెస్ట్ బెంగాల్లో అసాధారణంగా పెరిగిపోయిన ఈ జనాభా, ప్రత్యేకించి ఒక వర్గానికి సంబంధించి దాని మీద ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు, హై లెవెల్ కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు. రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి, అలాగే సెన్సస్ కమిషనర్, ఫార్మర్ సెన్సస్ కమిషనర్, ఇంకా ఒక డేటా సైంటిస్ట్, వీళ్ళందరితో కలిసి మొత్తం ముగ్గురితోటి ఈ కమిటీ ఫామ్ చేస్తే దాంట్లో సుప్రీంకోర్టు జడ్జి ప్రకాష్ ప్రభాకర్, రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి, ఆయన సెన్సస్ కమిషనర్ రిటైర్డ్ ఐఏఎస్ దుర్గాశంకర్ మిశ్రా అండ్ రిటైర్డ్ ఐపీఎస్ బాలాజీ శ్రీవాస్తవ్ అండ్ ఫైనాన్షియల్ అండ్ డేటా ఎక్స్పర్ట్ డాక్టర్ షామికా రవి. ఈవిడ ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో సభ్యురాలు, మెంబర్ సెక్రటరీ హోమ్ ఆల్సో దీంట్లో ఉంటారు. ఈ మొత్తం డెమోగ్రఫీని స్టడీ చేస్తారు. వెస్ట్ బెంగాల్ బార్డర్లో, బంగ్లాదేశ్ని ఆనుకున్న వెస్ట్ బెంగాల్ బార్డర్లోని 5 జిల్లాలు, ఉత్తర దక్షిణ 24 పరగనా జిల్లాలు అండ్ అలాగే ఇంకా చూస్తే దినాజ్పూర్ కావచ్చు అండ్ మాల్దా కావచ్చు, ఇంకో 2-3 జిల్లాల్లో అసాధారణంగా పెరిగిపోయిన జనాభా. దీని మీద ఒక కమిటీ, హై లెవెల్ కమిటీ, ఒక ఏడాది, ఆ తర్వాత అవసరాన్ని బట్టి పొడిగిస్తారు. మొత్తం ఈ డెమోగ్రఫీస్లో ఎందుకు ఈ అసాధారణ మార్పులు చోటు చేసుకున్నాయి గడిచిన 3-4 దశాబ్దాల్లో అనే దాని మీద ఈ అంశాలకు సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు. నమస్తే అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు. అలాగే పేకెట్ ప్రసాద్ గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. అలాగే కల్నల్ పరమేశ్వర్ గారు కూడా జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, చూస్తున్నారు కదా వెస్ట్ బెంగాల్లో జరిగిన పరిణామాలు అండ్ అలాగే టీఎంసీ స్పందించిన తీరు. అంటే ప్రజాగ్రహం ఏ స్థాయిలో ఉంది, పోలీసులు కంట్రోల్ చేయలేకపోయే స్థాయికి ప్రజాగ్రహం వెళ్ళిపోయింది అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఏమంటారు అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు? హోప్ డాక్టర్ వినోద్ గారు వినిపిస్తుంది కదా. కల్నల్ పరమేశ్వర్ కూడా మనతో జాయిన్ అయ్యారు. పీసీఆర్ డాక్టర్ వినోద్ కనెక్ట్ అయ్యారు కదా. డాక్టర్ వినోద్ గారు రైట్, కల్నల్ పరమేశ్వర్ జాయిన్ అయ్యారు. ముందర డాక్టర్ వినోద్ వినిపిస్తుందండి, అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు. ఓకే, అయితే ఇప్పుడు మనకు పోస్ట్ పోల్ వైలెన్స్ అనేది ఇది బెంగాల్లో ఈ రోజు వచ్చింది కాదు, మొదటి నుంచి మనం చూసినట్టయితే గత అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఇది జరుగుతూనే ఉంది. టీఎంసీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇలా జరిగింది, తర్వాత ఇప్పుడు మొన్నటి రిజల్ట్స్ కాగానే జరిగింది. కాకపోతే ఏంటంటే ఒకప్పుడు పశ్చిమ బెంగాల్ అంటే ఇంటలెక్చువల్ సెంటరు, తర్వాత రివల్యూషనరీ ఐడియాస్, తర్వాత మానవత్వాన్ని పెంచేది. అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ కాంచి మొదలు పెడితే వివేకానంద స్వామి కాంచి మొదలు పెడితే అవన్నీ ఉన్న కల్చర్ నుంచి సడన్గా స్లోగా మనకి ఎలాంటి కల్చర్ వచ్చేసింది అని అంటే ఇది స్ట్రీట్ ఫైట్స్ కామన్ అయిపోయి, తర్వాత అటాక్స్ కామన్ అయిపోయి, వైలెన్స్ కామన్ అయిపోయి ఇదంతా జరుగుతుంది. అయితే ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్స్ కనుక మనం తీసుకున్నట్టయితే ఇటువంటి వైలెన్స్, పోస్ట్పోల్ వైలెన్స్ జరుగుతుంది అనేది టాప్ అంటే ఎలక్షన్ కమిషన్ కాంచి మొదలు పెట్టేస్తే, సుప్రీంకోర్టు కాంచి మొదలు పెట్టేస్తే, స్టేట్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ అందరికీ తెలిసిపోయిన పరిస్థితుల్లో దాని అప్పుడు అంటే ఎలక్షన్ కమిషన్ అయితే మీకు మన అందరికీ తెలుసు, ఒక 1 month దాకా ఇది సెంట్రల్ ఫోర్సెస్ని మన వెస్ట్ బెంగాల్లో పెట్టి ఇటువంటి జరగకుండా చూడాలని వాళ్ళు ఒక చర్య తీసుకున్నట్టు కూడా మనం తెలుసు. అయినా కానీ ఇప్పుడు మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీ ఇన్వాల్వ్డ్ ఏంటంటే పోస్ట్ పోల్ వైలెన్స్ అనేది మంచిది కాదు మన డెమోక్రసీకి. ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్. సరే, కాకపోతే ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ ఇది అంటే ప్యూర్గా వచ్చేసి మేమేమి చేయలేదు అనడానికి వీల్లేదు. అంటే జస్ట్ ఎనీ పార్టీ, ఆల్ పొలిటికల్ పార్టీస్ కొంతవరకు మరీ ఈ టీఎంసీ గత 15 సంవత్సరాల్లో పాలించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బీజేపీ రావటం అనేది ఆ కల్చర్లో కొంతవరకు చాలా తేడా వచ్చేస్తుంది. అయితే దాన్ని మనం ఒక విధంగా చూడాలని అంటే ఓకే,
ఇప్పుడు ఇమ్మీడియట్గా మే ఫస్ట్ వీక్లో ఏదైతే 5-6 తారీఖులలో ఏదో రిజల్ట్స్ అయిపోయి సంబరాలు చేసుకోవటం వల్ల కొంతవరకు ర్యాలీలు తీసుకోవటం, అటాక్స్ జరగటం అవి కొన్ని జరిగినాయి. బట్ ఆఫ్టర్ దట్ మొన్న కూడా ఇదే మన ఈవెన్ ఏది చీఫ్ మినిస్టర్ అతని సెక్రటరీని కూడా కాల్చడం అనేది అది చాలా వరకు అంటే కండెమ్నబుల్. అలా జరగడానికి వీల్లేదు ఏ పార్టీ ఇన్వాల్వ్ అయినా కానీ. అయితే ఏంటి ఇప్పుడు పోలీసు మీరు అన్నారు కదా, ఆయన మన అభిజిత్ బెనర్జీ గారు ఇది కంప్లైంట్ చేయడం పోలీస్ ఫోర్స్ సరిగా నన్ను ప్రొటెక్ట్ చేయలేకపోయింది, నాకు ఇలా దెబ్బలు తగిలాయి అని అంటే ఆయన అలా అనలేదండి, అసలు పోలీసులే లేరన్నాడు ఆయన, పోలీసులు ఆబ్సెంట్ అన్నాడు. లేదు మీరు మీకు అలా పేపర్లలో రాయటం ఇన్ఫర్మేషన్ రావటం ఇది వేరు, కానీ ఒక్కొక్క దాంట్లో 4-5 మనం చూసినట్టయితే ఆయన అనేది ఏంటంటే పోలీస్ ఫోర్స్ సరిగా లేదు, నన్ను ప్రొటెక్ట్ చేయలేకపోయింది అన్నారు. తర్వాత మళ్ళీ పోలీస్ వాళ్ళే మనం చూసినట్టయితే ఏది ఆ క్రికెట్ హెల్మెట్ తీసుకొచ్చి తర్వాత ఆయనకు పెట్టేసి ఆయన ప్రొటెక్ట్ చేసి తీసుకుని ఆయన ఇప్పుడు ఇవాళ రేపు ఒకప్పుడు మనకేంటంటే ఏదో అక్కడ ఏం జరిగిందో తెలియనీకే కొంత టైం బట్టి అయ్యాను. ఇప్పుడు ఇన్స్టెంట్గా అక్కడ ఏం జరుగుతుందో మొత్తం వరల్డ్ నోస్. అయితే అక్కడ జరిగిన సీన్స్ అయినా చూసినట్టయితే ఎస్ ఆయన సపోర్టర్స్ అయినా పోలీస్ అయినా ఆయనకు ప్రొటెక్షన్ ఇచ్చింది, కానీ అడిక్వేట్గా ఇవ్వలేదు అనేది అయితే కొంతవరకు ఆయన ఎలిగేషన్స్. దేర్ మే బి సమ్ ట్రూత్, దేర్ మే నాట్ బి సమ్ ట్రూత్, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అందులో డీటెయిల్స్ పోయినట్టయితే ఆయన టీఎంసీ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ అటాక్ బై బీజేపీ తరపున చెప్పడం ఏంటంటే లేదు స్పాంటేనియస్గా యాంగర్ బై ది పీపుల్. సో అసలు పొలిటికల్గా మాట్లాడితే అసలు బీజేపీ వర్కర్సే దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు, దాంట్లో ఏమాత్రం పాత్ర లేదు అనేది బీజేపీ తరపున వచ్చే ఏదైతే మన వాదన ఉందన్నది. అయితే ఈ రెండింటికి మాత్రం సంథింగ్ ఇన్ బిట్వీన్ ఉంది. అవన్నీ మనం విజువల్స్ అన్ని చూస్తాం, అవన్నీ దాగిపోవు. ఎందుకంటే అక్కడ ఉన్న బీజేపీ వర్కర్స్ అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు, తర్వాత అదర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆ అటాక్స్ జరుగుతున్నప్పుడు కూడా అవన్నీ జరుగుతున్నాయి. తర్వాత పోలీసు అఫ్ కోర్స్ ఆయన అనేది ఏంటంటే నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసినప్పుడు అడిక్వేట్ పోలీస్ ఫోర్స్ ఎందుకు లేదు, ఏమైపోయారు అనేది అది కూడా కొంతవరకు నిజమే. ఎందుకంటే ఎలక్షన్ కమిషనర్ ఆల్రెడీ యాంటిసిపేటెడ్ పోస్ట్ పోల్ వైలెన్స్ బాగా జరుగుతుంది, అందుకని 1 month దాకా సెంట్రల్ ఫోర్సెస్ అక్కడ ఉండి మంచిగా నిఘా పెట్టి ఇటువంటి జరగకుండా ఉండాలని ఆయన ప్రయత్నం వాళ్ళ తరఫున